మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లల మర్రి సందర్శనకు ప్రపంచ సుందరీమణులు బయలుదేరారు. మరి కాసేపట్లో 22 దేశాలకు సంబంధించిన 22 మంది అందగత్తెలు పాలమూరులో పర్యటించనున్నారు. 750 ఏళ్ల చరిత్ర గల పిల్లల మర్రి విశిష్టతను తెలుసుకోవడంతో పాటు మ్యూజియంను సందర్శించనున్నారు. మ్యూజియంలో పురావస్తు శాఖ తవ్వకాలలో బయటపడిన శిల్పాలు, విగ్రహాలు, నాణేలను ప్రదర్శిస్తారు. వీటి యొక్క ప్రాశస్త్యం అతిథులకు వివరించనున్నారు అధికారులు. పురాతన ఆలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించనున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మహబూబ్ నగర్ ఐ న్యూస్ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. పోటీల సందర్భంగా నేడు పాలమూరు జిల్లాకు 22 దేశాలకు సంబంధించిన 22 మంది సుందరీమణులు రానున్నారు. దీనికి సంబంధించి పిల్లల మర్రిని అధికారులు అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. 750 ఏళ్ల చరిత్ర గల ఈ పిల్లల మర్రి నేటి సుందరీమణుల రాకతో ప్రపంచ పుటల్లో ఒక పాలమూరు చరిత్ర ఒక పేజీ ఉండబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దేశంలోనే అతి మహావృక్షాలలో పిల్లల మర్రికి 3వ స్థానం దక్కిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు ఇక్కడ పిల్లల మర్రితో పాటు మ్యూజియము, దానికి సంబంధించిన రామలింగేశ్వర స్వామిని సందర్శించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా ఆ మ్యూజియంలో అన్ని రకాల శిల్పాలను, నాణ్యాలను, పురావస్తు తవ్వకాలలో ఏర్పడిన వస్తువులను కూడా అక్కడ ప్రదర్శనలో ఉంచారు. దానికి సంబంధించి ప్రతి అంశం కూడా 2వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు కూడా ఆ నాణ్యాలు, ఆ పురావస్తు శాఖలో తవ్వకాలలో బయటపడిన విగ్రహాలు, శిల్పాలు, దేవుళ్ళ ప్రతిమలు కూడా ఆ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. దీంతో పాటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా బంజారా నృత్యాలు, దానికి సంబంధించిన వివిధ కళాఖండాలను కూడా ఈ పిల్లల మర్రిలో అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరు బోయిని విజేంద్రి కూడా ఖచ్చితంగా దానికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అంగరంగ వైభవంగా అయితే ఈ పిల్లల మర్రిని అయితే చిత్రీకరించారు, ఆధునీకరించారు. ఫ్లడ్ లైట్ వెలుగులతో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు జరిగే 2 గంటల పాటు ఈ కార్యక్రమం ఆనంద డోలికలో పట్టణ వాసులకు కనువిందు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు అధికారులు కూడా 1000 మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా వారికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు ట్రాఫిక్ను కూడా మళ్లించేందుకైతే పోలీసులు చర్యలు తీసుకున్నారు. పట్టణంలోకి వచ్చే పెద్ద వాహనాలను ట్రాఫిక్ మళ్లించి రహదారులకు, వివిధ ప్రాంతాలకు తరలించి ఏర్పాటు చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. పిల్లల మర్రి అంటేనే 750 ఏళ్ల చరిత్ర గల ఈ పిల్లల మర్రికి ఒక మహావృక్షము, ఆది నుంచి అంతం లేనిది. ఒక వేరు ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగిందనే దానికి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించిన సాక్ష్యాలు లభించలేదని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మిస్ వరల్డ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆసియా, దానికి సంబంధించిన ఇతర దేశాలకు సంబంధించిన 22 మంది సుందరీమణులు ఈ పాలమూరు పిల్లల మర్రిని సందర్శించనున్నారు. ఈ పిల్లల మర్రిలో ఈ పిల్లల మర్రి యొక్క మహావృక్షాన్ని, ప్రాశస్తాన్ని, విశిష్టతను కూడా వారికి వివరించే ప్రయత్నాలు అయితే స్పష్టంగా చేస్తున్నారు. దీంతో పాటు మ్యూజియంలో ఏర్పాటు చేసిన అన్ని కళాఖండాలను కూడా వారికి వివరించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు గద్వాల చేనేతకు సంబంధించిన పట్టు చీరలు కూడా వారికి వచ్చే సుందరీమణులకు వివరించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పిల్లల మర్రిని అంగరంగ వైభవంగా చిత్రీకరించేందుకైతే అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా, కనుల విందుగా, దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా ఉన్న ఈ పాలమూరు సంబంధించిన పిల్లల మర్రిని ఏర్పాట్లు, వారు తీసుకుంటున్న చర్యలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అంగరంగ వైభవంగా అయితే పిల్లల మర్రిని ఆధునీకరించారు. సాయంత్రము 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో 22 దేశాలకు సంబంధించిన సుందరీమణులు పాల్గొంటున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చర్యలతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ ఈ వివిధ పనుల్లో నిమగ్నమయ్యారని చెప్పవచ్చు. ముఖ్యంగా పోలీస్ శాఖ తీసుకుంటున్న ఈ చర్యల వల్ల వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ జిల్లా ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా ఈ పర్యాటక స్థలానికి సంబంధించిన జూపల్లి కృష్ణారావు కూడా పర్యాటక సంబంధించిన మంత్రి కావడంతో ప్రత్యేకంగా ఈ దృష్టి సారించారని చెప్పవచ్చు. దీంతో పాటు పాలమూరు జిల్లాలో
పేద జిల్లా పాలమూరు జిల్లా అని పేరు ఉన్న ఈ నేపథ్యంలోనూ ఈరోజు జరిగే ఈ కార్యక్రమం ప్రపంచ అంతర్జాతీయ స్థాయిలోనే ఒక పేజీ లిఖించబడుతుంది. పాలమూరు స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ సంస్కృతి సమరసం ఉట్టిపడేలా ఆ ముగ్గులు వేయడం, దానికి కల్లాపి చల్లడం, ముగ్గులు వేయడం, వచ్చే అతిథులకు కూడా పాలమూరు మట్టి వాసనతో పాటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా వారైతే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి వివిధ శాఖలకు సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా పోలీస్ శాఖ అయితే ప్రతి అంశం పైన దృష్టి సారించింది. దీంతో పాటు 980 మంది సిబ్బందిని కూడా బందోబస్తుకు ఏర్పాటు చేశారు. వివిధ శాఖలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లతో పాటు మున్సిపల్, వివిధ రెవెన్యూ శాఖలు కూడా దీనికి సంబంధించిన ఈ పురపాలిక దీనిలో నిమగ్నమయ్యారని చెప్పవచ్చు. మనం చూస్తూనే ఉన్నాం. ఈ సాయంత్రం జరిగే ఈ కార్యక్రమానికి అయితే పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన నేపథ్యంలో సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఆనంద డోలికలో ముంచేందుకైతే అక్కడ పర్యాటక శాఖ కూడా చర్యలు తీసుకుంటున్నది. ప్రతి అధికారి కూడా సంబంధించిన వివిధ శాఖల అధికారులు కూడా పర్యవేక్షణ కొనసాగిస్తూనే ఉన్నారు. పురావస్తు శాఖకు సంబంధించిన దీనికి మ్యూజియం కూడా మనం చూస్తున్నాం. 1976లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఈ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఆయన చేతుల మీదుగా ఈ మ్యూజియం ప్రారంభమని చెప్పవచ్చు. ఈ మ్యూజియంలో కూడా 2వ శతాబ్దం నుంచి 19, 20 శతాబ్దం వరకు వివిధ విగ్రహాలను, అక్కడ నాణ్యాలను కూడా ప్రతిష్ఠించారు. పురావస్తు తవ్వకాలలో జరిపిన ఈ తవ్వకాలలో బయటపడిన వివిధ ప్రాంతాల నుంచి దేశంలోని, అంటే రాష్ట్రంలోని, దేశంలోని వివిధ తవ్వకాలలో బయటపడిన ఆ ప్రాంతాలకు సంబంధించిన విగ్రహాలు, శిల్పాలు, ఖనిజ వస్తువులను, దేవుల ప్రతిమలను కూడా ఇక్కడ ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా వచ్చే అతిథులకు పరిచయం చేస్తారు, వారికి వివరించే అవకాశం ఉంటుంది. మనం చూస్తూనే ఉన్నాం. మ్యూజియంని కూడా 1976లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చేతుల మీదుగా ప్రారంభించిన ఈ మ్యూజియంని అధికారులు, పురావస్తు శాఖ అధికారులు కూడా ఇప్పటికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా మ్యూజియంలో అంగరంగ వైభవంగా ఎక్కడ చూసినా ఆ మ్యూజియంని అంటే కన్నులకు కట్టిపడేలా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ఈ మ్యూజియంతో పాటు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా వచ్చే సుందరిమణులు ఆలయాన్ని దర్శించుకుంటారు. వారికి శాస్త్రపూర్వకంగా అర్చకులు కూడా వారికి ఆశీర్వాదం ఇచ్చి వచ్చే ఖచ్చితంగా ఈ మహాయజ్ఞంలో, అంటే అందాల పోటీలో ఎక్కడైతే వాళ్ళు పాల్గొనే అవకాశం ఉంటుందో వాళ్ళు విజయం సాధించేందుకు కూడా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నుంచి 7 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకైతే అధికారులు అయితే చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. మహబూబ్నగర్ వెంకటేష్, ఐ న్యూస్.